గైస్, మనందరం వెంకీ హాసనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? చుట్టాలు ఉంటారు చూడండి కొంతమంది, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన మీద పక్కన వాళ్ళకి ఏం చెప్తే వీళ్ళు కృంగిపోతారు, ఏం చెప్తే రాత్రిపూట నిద్రపోకుండా ఉంటారు, ఇప్పుడు వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చుట్టాలు అంటే ఎక్కడో దూరం ఉన్నోళ్ళు, నీ గురించి తెలియని వాళ్ళు కాదు, నీ చుట్టూ ఉంటారు చూడు. లైక్ ఎలా అని చెప్పచ్చు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, పెదనాన్నలు, బాబాయిలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వీళ్ళే. బయట వాళ్ళు అంటే మన గురించి తెలియదు, అంత మాట్లాడడానికి వాళ్ళు అంత ధైర్యం చూపించరు. ఇలా కృంగదీసే మాటలు చెప్పాలి అని ఎందుకు ఆలోచిస్తారు? వీళ్ళకి ఏమన్నా స్పెషల్గా అలా చెప్తే ఎక్స్ట్రా శాలరీ ఆర్ ఎక్స్ట్రా డబ్బులు ఎవరన్నా ఇచ్చే వాళ్ళు ఉంటారా? చెప్తే వీళ్ళకి ఏమొచ్చిద్ది? అర్థం కాదు గైస్ నాకు ఇవన్నీ. మీకేమన్నా తెలుసా? తెలిసినా తెలియకపోయినా మీ గురించి పక్కన వాళ్ళకి చెప్తున్నారు అని మీకు తెలిసింది అనుకోండి, పెట్టేయండి. వాళ్ళని అర్జెంటుగా దూరం పెట్టేయండి. అప్పుడే మన మనస్సుకి మనశ్శాంతి దొరికిద్ది. ఇప్పుడు వాళ్ళు మీ గురించి చెప్పారనుకోండి, మీకు మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పటం, మీరు వినటం, అది ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, వాళ్ళకి కావాల్సింది అదే. అది మీరు చేసినట్టు ఉంటుంది. సో అందుకనే పెట్టేయండి గైస్, దూరం పెట్టేయండి. పలానా వాళ్ళు నీ గురించి ఇలా చెప్తున్నారని చెప్పే మాటలు కూడా వినొద్దు. వినడం వల్ల మనకి పావల ఉపయోగం కూడా లేదు. ఓకేనా? జాగ్రత్త గైస్, జాగ్రత్త. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్.